చెప్పు ముత్యాలు. అమ్మవారి విగ్రహం కనిపించట్లేదయ్యా. విగ్రహం కనిపించకపోవడం ఏంటి? ఏమోనయ్యా, పొలానికి నీళ్లు పెట్టి వచ్చి చూస్తే విగ్రహం కనిపించడం లేదు. సరే, మేము ఇప్పుడే వస్తున్నాం. అలాగేనయ్యా. అమ్మా, అమ్మా, ఏమి చిన్న? పొలం దగ్గర అమ్మవారి విగ్రహం కనిపించడం లేదంట. అమ్మవారి విగ్రహం కనిపించకపోవడం ఏంటి నాన్న? ఎవరు చెప్పారు? మన ముత్యాలు ఇప్పుడే ఫోన్ చేసింది. సరే, ముందు పొలం దగ్గరికి వెళ్ళి చూద్దాం పద. అమ్మా, రండమ్మా, రండి. ఏంటి నాన్న, ఏం జరుగుతుంది? నన్ను బయటికి తీయండి అని నాకు కల్లో కనిపించి అడిగిన తల్లి విగ్రహం మనకి తెలియకుండా ఏమైపోయింది నాన్న? ఏంటి తల్లి, ఏమైపోయావు? మా కష్టాన్ని తీర్చడానికి నువ్వు వెలిసావని మేము ఆనందపడితే ఇలా ఇలా కనిపించకుండా వెళ్ళిపోయావేంటమ్మా? నా కోడలు గర్భవతి, రేపు బిడ్డ పుట్టాక నీ దగ్గర పూజలు చేయించాలి, జాతర జరిపించాలని ఆశపడ్డానమ్మా. ఇంతలోనే అలా మాయమైపోయావేంటమ్మా? అమ్మా, నువ్వేం బాధపడకు. అమ్మవారి విగ్రహం ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను. ఎక్కడని వెతుకుతావు నాన్న? అయినా రాత్రి వరకు ఇక్కడే ఉన్న విగ్రహం ఉదయాన్నే ఎలా ఎలా మాయమైపోతుంది? ఏంటండి, మన ఊళ్ళో ఏం జరుగుతోంది? స్వయంగా ఆ తల్లే నేను బయటకు వస్తానని ఇక్కడ వెలిసింది. ఇంతలో ఎవరు తీసుకెళ్ళుంటారు? మాకు ఏం అర్థం కావట్లేదమ్మా. అర్థం కావడం లేదని చూస్తూ ఊరుకుంటారా? అమ్మవారి విగ్రహం ఏమైంది, ఎవరు తీసుకెళ్లారని తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఇలా అమ్మవారి విగ్రహం మాయమైంది అంటే అది ఊరికే అరిష్టం. అసలు ఈ పని ఎవరు చేశారో, అమ్మవారి విగ్రహం ఎక్కడ పెట్టారో మీరు వెంటనే తెలుసుకోండి. సరేనమ్మా. అమ్మవారి విగ్రహం ఎక్కడికి పోదు. నువ్వు బాధపడకమ్మా, నేను చూసుకుంటానంటున్నానుగా. ఏంటో నాన్న, నాకేం అర్థం కావడం లేదు. ఏం కాదమ్మా, నువ్వురా. దేవకి, ఏంటి జరిగిన దాని గురించి ఆలోచించి బాధపడుతున్నావా? నేను ఆలోచిస్తుంది, బాధపడుతుంది నా గురించి కాదండి, పిల్లల గురించి, పుట్టబోయే బిడ్డ గురించి. నేను కోరుకుంటుందొక్కటే, పిల్లలు బాగుండాలని. శ్రీవల్లికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పండంటి బిడ్డ పుడితే ఆ తర్వాత ఇంట్లో బాధ అనేదే కనిపించదు. అంతా మంచి జరుగుతుంది. నువ్వంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. కష్టం అనేది దేవుడు పెట్టే పరీక్ష. అందులో గెలవడానికి కూడా సాయం చేసేది ఆయనే. ఈ రోజులా రేపుండదు, రేపట్లా ఎల్లుండుండదు. కాలం కదిలేది కష్టాలతోనే. అందుకే కష్టం లేని మనిషి ఉండరు. కష్టపడే వయసు మనది కాకపోయినా కష్టాల్ని తట్టుకునే అనుభవం మనది. వాళ్ళు పిల్లలండి, తట్టుకోలేరు. కష్టాలని అడ్డుకునే శక్తి అనుభవం కాదు, ఆ కష్టమే ఇస్తుంది. అందుకే కష్టజీవులు కష్టాల్లో కూడా ఆనందంగా ఉంటారు. ఏమండి, అంతకుముందు కొన్ని ఇబ్బందులుండేవే కాని సత్య చనిపోయిన తర్వాత చాలా సమస్యలు మొదలయ్యాయి. అర్థం పర్థం లేని సమస్యలు వస్తున్నాయి. నిజమే దేవకి, మన కుటుంబంలోని ఎవ్వరికీ ఈ మధ్య మనశ్శాంతి లేకుండా పోయింది. అర్థం కానిదేదో జరుగుతోంది. అదేంటనేది కనుక్కోవాలండి. అప్పుడే సమస్య పూర్తిగా తీరిపోతుంది. సరే, దాని గురించి ఆలోచించక దేవకి, పడుకుందాం పద.
నిజంగా నాకేం తెలియదు. నేను గట్లెందుకు చేస్తా? ప్రామిస్గా నాకేం తెలియదు. ఏందండి మాట్లాడరు? నేను గట్ల చేసినా అంటే మీరు నమ్ముతున్నారా? లేదు శ్రీవల్లి, ఇంతకాలం నేను చూసింది ఇప్పుడు బయట వాళ్ళు చూశారు. మీరు చూసిండ్రా? ఏంది? దేవుణ్ణే నమ్మని నేను ఇలాంటి మూఢనమ్మకాలు అస్సలు నమ్మను. కానీ ఇప్పుడు నమ్మాల్సి వస్తుంది. అది నిజమా కాదా అనేది ఇంతకాలం నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది. నీ రూపంలో ఎవరో ఇదంతా చేస్తున్నారు. ఎవరు కాదండి, ఆ సత్యనే ఇట్లా చేస్తుంది. సచ్చినాక కూడా నన్ను సాధించాలని చూస్తుంది. నన్నెన్నో రకాలుగా భయపెడుతున్నా మీకు చెప్తే మీరెక్కడ కంగారు పడతారోనని నేనేం చెప్పలేదు. కానీ నా విషయంలో జరిగినట్టే మీ విషయంలో కూడా జరుగుతుందని నాకు ఇప్పుడే తెలిసింది. నాకు చాలా భయంగా ఉందండి. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు శ్రీవల్లి, నేను చూసుకుంటాను. నువ్వు ప్రశాంతంగా పడుకో. దా. ఏంటి చిన్న, ఏమైంది? ఎందుకిలా జరుగుతోంది? ఏమీ అర్థం కావట్లేదమ్మా. ఎవరు చేస్తున్నారో ఏం చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. కడుపుతో ఉన్న పిల్ల ఇలా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. ఎవరో పగబట్టినట్టు ఇదంతా చేస్తున్నారండి. అసలెవరు ఎవరు చేస్తున్నారు? ఎవరికి ఏ ద్రోహం చేశామని ఇలా చేస్తున్నారు? కడుపుతో ఉన్న శ్రీవల్లిని బాధ పెట్టడానికి ఎవరికైనా మనసు ఎలా వస్తుందండి? ఏం అర్థం కావట్లేదమ్మా. ఇలాగే జరుగుతుంటే శ్రీవల్లి ఏమైపోతుందోనని భయం వేస్తుంది. ముందు దీనంతటికీ కారణం ఎవరన్నది తెలుసుకోవాలి. శ్రీవల్లి, 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 ఓ, శ్రీవల్లి, 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 నీకేం కాదు. దేవకి, హాస్పిటల్కి తీసుకెళ్దామా? ఏం బాగోలేదు తెలిస్తే తీసుకెళ్ళొచ్చండి. ఇది వ్యాధి కాదు. దీనికి ఏ వైద్యుడు ఏమీ చేయలేడు. మరి శ్రీవల్లి బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటావా? కళ్ళ ముందు బిడ్డ అల్లాడిపోతుంటే ఏమీ చేయలేకపోతున్నానే. భగవంతుడా, దేనికి నువ్వే ఏదో ఒక దారి చూపించాలి. శ్రీవల్లి, భగవంతుడా, ఏమైంది శ్రీవల్లికి? అమ్మ శ్రీవల్లి, అమ్మ శ్రీవల్లి, నీకేం కాదమ్మా. నా ప్రాణాలు ఇచ్చేనా నిన్ను కాపాడుకుంటాను. అమ్మా, చిన్నమ్మగారిట్టా బాధపడ్డానికి కారణం ఎవరో కాదమ్మా, ఈ ఇంట్లో వాళ్లే. ఏంటి నువ్వనేది? ఎవరు వాళ్ళు? నన్ను చూపిస్తున్నావేంటి? నేనేం చేశాను? వదినా, ఇది కావాలని నమ్మి చెప్తుంది. సత్య ప్రమాణకంగా చెప్తున్నానమ్మా, చిన్నమ్మగారట్ట అయిపోవడానికి కారణం ఈమెనమ్మా. నేనేం చేశానే నా మీద నిందలేస్తున్నావు? నువ్వు మాట్లాడకు.
ఉచితంగా ఎవరు ఎవరి మీద నిందలు వెయ్యరు. ముత్యాలు, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. ఆ అమ్మాయి గారు ఆ విధంగా బాధపడడం చూసాక కూడా ఇక నేను గమ్మునుండలేకపోతున్నానయ్యా. ఈ అమ్మగారు మీ అందరినీ ఏదో చెయ్యాలని అయ్యో వదినా, అలాంటి పాడు పని నేనెందుకు చేస్తాను? నార్మై, ముత్యాలు చెప్పిన దానికి ఈ ఇంట్లో జరుగుతున్న దానికి సరిగ్గా సరిపోయింది. ఇక అది అబద్ధమని ఎలా అంటావు? తప్పు చేశారని తెలిసినా బిడ్డ పోయిన బాధలో ఉన్నాను, శ్రీవల్లిలో నా బిడ్డని చూసుకుంటున్నాను అంటే పోనీలే అని ఇంట్లో చోటిస్తే ఇదా నువ్వు చేసే పని? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరనేది ఇందుకేనేమో. అయినా బంగారం లాంటి శ్రీవల్లిని ఇలా బాధ పెట్టడానికి నీకు మనసెలా వచ్చింది? ఆ రోజు నువ్వు అక్కడ కనిపించినప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ ఇంతటి దుర్మార్గం చేస్తావని నేను అనుకోలేదు అత్తయ్య. బిడ్డ కోసం అంటూ కన్న బిడ్డ చావుకి ఒక రకంగా కారణమయ్యావు. అయినా బుద్ధి రాలేదా? శ్రీవల్లి కూడా నా బిడ్డ లాంటిదే అంటూ ఈ బిడ్డను కూడా కాజేయాలని చూస్తున్నావా? ఉన్న బిడ్డ పోయింది, ఇంకా ఏం సాధించాలని ఎవరి కోసం ఈ దుర్మార్గాలన్నీ? జీతానికి పనిచేసే ముత్యాలు శ్రీవల్లి బాధ చూడలేక నిజం చెప్పింది. తనకున్న విశ్వాసంలో కొంచెమైనా నీకుందా? అలా ఉండుంటే నువ్వు ఇలాంటి పని చేసేదానివే కాదు. వద్దమ్మా, ఇంకా అత్తయ్యతో మాట్లాడడం వేస్ట్. అన్నయ్య అంటుంటే నా సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసుకున్నందుకు నువ్వు, ఒక్కగానొక్క తమ్ముడని దేవకి దశరథిని చూసినందుకు తను, ఇద్దరు మీ ప్రేమ బాగా చూపించారు. చాలమ్మా, చాలు. జీవితంలో మనుషులంటేనే నమ్మలేని పరిస్థితికి తీసుకొచ్చావు. నా కోడల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. పో, ఏం చేసుకుంటావు చేసుకో. పో. వదినా, నన్ను క్షమించు వదినా, నన్ను క్షమించు. వదినా, నా బిడ్డ చనిపోయిందన్న బాధతో ముందు వెనక ఆలోచించకుండా తప్పు చేశాను. నన్ను క్షమించు వదినా. వద్దు, నిన్ను క్షమించి చేసిన తప్పు చాలు. పో, నా ఇంట్లోంచి బయటికి పో. వదినా, నేను చేసిన తప్పు నాకు తెలిసొచ్చింది. పోయిన బిడ్డని అమ్మా అని పిలిచే ఈ బిడ్డలో చూసుకోలేని నేనేం తల్లిని. అందుకే ఆ దేవుడు నాకు అమ్మా అనే పిలుపుని దూరం చేశాడు. ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను. ఇక నుంచి శ్రీవల్లే నా బిడ్డ అనుకుంటాను. నా ప్రాణం ఇచ్చైనా శ్రీవల్లిని నేనే కాపాడుకుంటాను.
శ్రీవల్లి, గురుగారు, నా కోడలు అల్లాడిపోతుంది, ఎలాగైనా కాపాడండి. స్వామి, దీనికి కారణం నేనే. నా ప్రాణాలు తీసైనా నా బిడ్డని కాపాడండి. నాకు దూరమైన అమ్మ అనే పిలుపుని ఆ బిడ్డ దగ్గరే చూపించండి. నా బిడ్డని కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఆ బిడ్డని బాధ పెట్టింది చాలు. రా బయటికి. నీ ఆటలు నా దగ్గర సాగవు. రా. అమ్మా, ఇక శ్రీవల్లికి గాని ఈ ఇంటికి గాని ఎలాంటి చెడు జరగదు. ఎంతకాలం పడిన కష్టాలు ఈ రోజుతో తీరిపోయాయి. మా కష్టాలు తీర్చగలిగింది మీరే అని నమ్మాను. నిజంగానే మా నమ్మకాన్ని నిలబెట్టారు. మా నెత్తిన పాలు పోశారు. నా వల్ల కుటుంబం అంతా మస్తు బాధపడ్డది. ఇక ఏ బాధలు ఉండవమ్మా. మీ బాధలకు కారణం అయిన వాళ్ళు ఇదిగో ఇందులో బందీ అయ్యారు. దీన్ని భూస్థాపితం చేయిస్తాను. వస్తానమ్మా. ఆయుష్మాన్ భవ.
ఇంతకాలానికి మనకి మంచి రోజులొచ్చాయి. ఇప్పటి వరకు పడిన కష్టాలు చాలు. ఇక నుంచి నా కుటుంబం ఎప్పటికీ సంతోషంగా ఉండేలా దేవతలారా దీవించండి.